నేను నిన్న కూడా వార్త చేసిన, మొన్న కూడా చేసిన, మొన్న చేసిన, ఈ మధ్య కాలంలో ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన నేను చేసిన వీడియోలు ఎవరు చేసి ఉండరేమో. ఇప్పుడు ఆఖరికి వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే దింపుడు కళ్ళెమాషలాగా ఉంది. అదే ఒక మనిషి మరణించిన తర్వాత తీసుకెళ్ళిన తర్వాత ఆ దింపుడు కళ్ళం అనేసి దింపుతుంటారు కదా, ఏమో అక్కడికి పోయిన తర్వాతనైనా ఒకవేళ చివరి ఒక చిన్న ఆశ అంటారు, అది ఏ రకమైన ఆశ అందరికీ తెలిసింది. అలాగే ఇప్పుడు ఈ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో కూడా దింపుడు కళ్ళెం ఆశలు అని చెప్పాలి. ఇవాళ 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్కి ఇచ్చిన వివరణలో అసలు మేము పార్టీ మారలేదని చెప్తుంటే నిజంగా మనకి ఇంత పోరలు కాదు. ఓ 20 ఏళ్ళలో 25 ఏళ్ళలో 30 ఏళ్ళలో కాదు. అట్లాంటి వాళ్ళు ఇవాళ అసలు మేము పార్టీ మారలేదంటే వాళ్ళకి కొంచెం మన మనసాక్షి ఉంటుంది కదా అని తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు, మనం ఇట్లా మాట్లాడితే ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తే ఏమనుకుంటారు అనేది కూడా మర్చిపోయారు. నిజంగా వీళ్ళు ఏ కాన్స్టిట్యున్సీ నుంచి అయితే గెలిచిరో వాళ్ళ నియోజకవర్గాల్లో, ఇప్పుడు అరకపూడి గాంధీ కావచ్చు, కాలే యాదయ్య కావచ్చు, తెల్లం వెంకట్రావు కావచ్చు, డాక్టర్ సంజయ్ కావచ్చు, గూడెం మహిపాల్ రెడ్డి కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, వీళ్ళందరూ ఏం చెప్పుకుంటారు వాళ్ళ కాన్స్టిట్యున్సీ వాళ్ళకి? నిజంగా వాళ్ళు నవ్వుకుంటలేరా ఇప్పుడు? అరే ఏంద్రాబాయ్ వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరిండు కదా, ఇప్పుడు చేరలేదా మనకి గింత పచ్చబద్దాలు ఆడుతున్నారు. సరే ఓకే, వీళ్ళు ఒకవేళ స్పీకర్కి వివరణ ఇచ్చినా స్పీకర్కి అయితే తెలుసు కదా, స్పీకర్కు తెలియకుండా, ఎందుకంటే ఇవాళ స్పీకర్కు ఉండే హక్కులు అవన్నీ అది వేరనుకోండి, కానీ ఆ సార్ వారికి కూడా తెలుసు కదా ఈ విషయము అనేది ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. అసలు వాళ్ళు మేము పార్టీ మారలేదని వివరణ ఇస్తుంటే అసలు ఒకటి మాట్లాడుకుంటున్నారు. అయితే ఇందులో రేవంత్ రెడ్డికి దమ్ము లేదు. అవును బీఆర్ఎస్ నుంచి ఆ 10 మంది ఎమ్మెల్యేలని మేము చేర్చుకున్నామనే దమ్ము రేవంత్ రెడ్డికే లేదు. ఫస్ట్లో ఏం చెప్పిండు, ఒక గేట్ తెరిస్తేనే ఇంతమంది వచ్చిర్రు, ఇక నేను 2వ గేట్ తెస్తే ఎంతమంది వస్తారు అని చెప్పిండు కదా. మరి ఇప్పుడు ఆ ఒక్క గేటు ముచ్చటైనా కూడా ఎందుకు చెప్తలేడు రేవంత్ రెడ్డి అంటున్నారు. అంత దమ్మున్న రేవంత్ రెడ్డి అయితే 10 మంది నన్ను చూసి, నా అభివృద్ధి చూసి, నా పాలనను చూసి ఇష్టపడి వాళ్ళు 10 మంది వచ్చేసి చేరిండ్రు అని చెప్పొచ్చు కదా. ఏమవుతుంది? బాజాబ్తా 10 మందితోటి వాళ్ళేంది అనర్హత వేట వేయించేది, నేనే రాజీనామా చేపిస్తా, మీ 10 మంది నేను గెలిపించుకుంటా, ఎందుకంటే నేను అన్ని మంచి పనులు చేసిన. ఎందుకు గెలవరు, ఎందుకు వేయరు ఓట్లు? ఇలా ఒక్కరిని లైన్లలో యూరియా లేరు, నేను బాజాబ్తా అందరికీ యూరియా ఇచ్చిన, 2500 రూపాయలు ఇచ్చిన, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇచ్చిన, పెన్షన్లు 4000 ఇచ్చిన, అందరికీ రుణమాఫీ చేసిన, కౌలు రైతులకు పైసలు ఇచ్చిన, రైతు కూలీలకు పైసలు ఇచ్చిన, నిరుద్యోగ భృతి ఇస్తున్నా. ఇంకేం చేయాలి? నేను మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కదా నేను తీరుస్తున్నా కదా. మీకేం భయం భయ్? బాజాబ్తా బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్లోకి వచ్చినామని చెప్పండి అనే మాట లేదు. నేను పులిని, నేను సింహాన్ని అనేసి అంతంత, అసలు నేనంత మంచోడిని కాదు, అసలు నా లెక్కలే వేరుంటాయి, నా తెలివే వేరుంటుంది, నా స్ట్రాటజీనే వేరుంటుంది అని మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇలా 10 మంది ఎమ్మెల్యేల విషయంలో ఎందుకు పిల్లిలా మారిండ్రు? పులిలాగా ఎందుకు గర్జిస్తలేరు? నాకు ఆ దమ్ముంది, పోండి మీరు రాజీనామా చేయపోండి, వాళ్ళేం చేసేది అర్హత పెట్టి రాజీనామా చేయండి, బరాబరు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసం మేము రాజీనామా చేస్తున్నాము, మళ్ళా మేము పోతాం గెలుస్తామని చెప్పుండ్రి అనే మాటను ఎందుకు అంటలేరు? సాటంగా కూర్చొని యోగి ఇట్లా చెప్పుర్రి మన స్పీకరే. ఏముంటుంది ఇప్పుడు? స్పీకర్ది ఏముంటుంది చెప్పండి? ప్రభుత్వం ఎవరుంటే వాళ్ళ స్పీకర్ కాబట్టి అటే మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. లేదు వీళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు అనేసి స్పీకర్ చెప్పే అంత ఇది కూడా లేదు. మహా అయితే ఒకరో ఇద్దరు తప్పనిసరి పరిస్థితి, ఎందుకంటే అది కడియం శ్రీహరి కావచ్చు, లేకపోతే తెల్లం వెంకట్రావు కావచ్చు, లేదంటే దానం కావచ్చు. కానీ ఎన్ని రికార్డ్స్ పోయినాయి చెప్పండి? దాదాపు 500-600 పేజీల నివేదికలు అందినాయి సుప్రీంకోర్టుకి. ఏ పరిస్థితుల్లో ఎక్కడెక్కడ ఎవరెవరు టంగ్ స్లిప్ అయి మాట్లాడినరు. 2, మీరు బీఆర్ఎస్లోనే ఉంటే సింపుల్ ఒక క్వశ్చన్ అడగొచ్చు స్పీకర్, అవును మీరు బీఆర్ఎస్లోనే ఉంటే మీ పైన అనర్హత వేటు ఎందుకు పోయిండ్రు అనేసి అడిగిన దానికి వీళ్ళు ఏం సమాధానం చెప్తారు? నిజంగా ఇది కనుక ఆన్ ద రికార్డ్ నిజంగా అసెంబ్లీలో పెట్టాలి, నిజంగా ప్రజలకు అర్థమవుతుంది. ఏమయ్యా
మొత్తం వాళ్ళు గెలిచింది 39. 39లో ఒక బై ఎలక్షన్ వచ్చింది, అది పోయింది కాబట్టి 38 మంది. మరి రిమైనింగ్ వాళ్ళ పోతే వాళ్ళకు 38 మంది మీద పోవాలి కదా. మరి ఎందుకు వెళ్ళలేదు? మీ 10 మంది మీద మాత్రమే ఎందుకు అనర్హత వేటు వేయాలని పోయిండ్రనంటే ఏం సమాధానం చెప్తారు? ఇది పబ్లిక్లో కనిపించే విధంగా ఆన్ లైవ్లో ఉంటే బాగుంటుంది కదా. రెండోది, చలో మీరు బీఆర్ఎస్లోనే ఉన్నారు కదా, మరి బీఆర్ఎస్లోనే ఉంటే మరి అసెంబ్లీలో ఎందుకు వచ్చి బీఆర్ఎస్ వాళ్ళ దాంట్లో కూర్చుంటలేరు? సపరేట్గా వెనకాల ఎందుకు కూర్చుంటున్నారు? ఇది కూడా అడగాలి కదా. ఇట్లాంటివన్నీ పబ్లిక్లోకి, అంటే ఇప్పుడు అసెంబ్లీలో మనం లైవ్ చర్చలు చూస్తుంటాం కదా, ఇట్లాంటివన్నీ కూడా ఉంటే మంచిగా ఉంటుండే కదా. అసలు మళ్ళా కాన్స్టిట్యున్సీలో కూడా అడుగు పెట్టారు ఇట్లాంటి వాళ్ళు. మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని అంటున్నారు, కాన్స్టిట్యున్సీ ప్రజలు నిలదీయండి. పోనీ బీఆర్ఎస్లో ఉన్నాము, మేము అభివృద్ధి పనుల కోసం పోయేసి ముఖ్యమంత్రిని కలిసినామన్నారు కదా. అరే నేను బీఆర్ఎస్లోనే ఉన్నా కానీ ఇగో నేను మన ముఖ్యమంత్రిని కలిసి నేను గిన్ని అభివృద్ధి పనులకు గిన్ని నిధులు తెచ్చినా, గింత అభివృద్ధి చేసినా అని చెప్పగలుగుతాడా? పోనీ మరి బీఆర్ఎస్ చేసే కార్యక్రమాలలో మరి ఏ కార్యక్రమాలలో ఎందుకు పాల్గొంటలేరు? దానం నాగేందర్ ఇంటి దగ్గర ఆ చుట్టుపక్కల ఏముంటాయి, ఆయన ఆఫీస్ దగ్గర కావచ్చు, ఆయన ఇంటి దగ్గర కావచ్చు, కాంగ్రెస్ ఫ్లెక్సీలు ఉంటాయి. మరి ఎందుకుంటాయి? బీఆర్ఎస్ ఫ్లెక్సీలు కదా ఉండాలి. ఇట్లా మిగతా ఎమ్మెల్యేల వాళ్ళ కాన్స్టిట్యున్సీ వాళ్ళ దగ్గర అంతే కదా. మరి అరికపూడి గాంధీకి పాడి కౌశిక్ రెడ్డి మధ్య లొల్లెందుకైంది? అరే ఎన్ని ఉన్నాయి తెలుసా? సింపుల్, గింత బుడ్డ పోరగాన్ని అడిగినా చెప్తారు. కానీ వీళ్ళు ఇంకా మెస్మరైజ్ చేసే విధంగా వీళ్ళు ఇచ్చిన రిప్లైలో మేము బీఆర్ఎస్లోనే ఉన్నామనేసి ఎవరితో చెప్పించగలుగుతారు చెప్పండి? బీఆర్ఎస్లో ఉన్నామని వాళ్ళు కాన్స్టిట్యున్సీలో చెప్పించగలుగుతారా? అరే భయ్ అంతెందుకు, వాళ్ళ కాంగ్రెస్కి సంబంధించి ఆ కాన్స్టిట్యున్సీల కార్యకర్తలు ఉంటారు కదా, కనీసం వాళ్ళతో చెప్పించగలుగుతారా? పోనీ వాళ్ళ ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి ఉంది కదా, కనీసం ఆమె ఒప్పుకుంటుందా? అవును వీళ్ళు 10 మంది బీఆర్ఎస్లోనే ఉన్నారనేసి నవ్వుకుంటున్నారు జనాలు. ఇంత పాపభీతి లేదు, ఇంత ఏది లేదు. ఒకవేళ ఇదే విషయం కనుక వాళ్ళ పిల్లల మీదనో దేని మీదనో ఒట్టేసి చెప్పమంటే ఒప్పుకుంటారా? ఎస్ నేను మా కుటుంబ సభ్యుల మీద, లేకపోతే నా కొడుకు మీదనో, నా బిడ్డ మీదనో, నా భార్య మీదనో నేను ప్రమాణం చేసి చెప్తున్నా, నేను ఏ పార్టీ సింబల్ మీద అయితే గెలిచినో నేను ఆ పార్టీలోనే కొనసాగుతున్నాను తప్ప నేను ఇంకో పార్టీలో చేరలేదనే విషయాన్ని ప్రమాణం చేసి చెప్తారా? ఎస్, ఇది ప్రజలు అడగాలి. ఇంకా అంటే తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం. ఎందుకంటే ఆయనకు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? వాళ్ళకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోమని చెప్పింది. ఈయన చెప్తాడు ఇంకో వీళ్ళు 8 మంది అంటే ఇంక 2 ఉన్నారు, వాళ్ళు ఇయ్యలేదు, మిగతా 8 మంది ఇచ్చారు. మరి 2 దానం ఎండు కడియం ఇంకేం ఆలోచించుకుంటారో తెలియదు. ఇగో ఈ 8 మంది ఇగో బీఆర్ఎస్లోనే ఉన్నారట అనేసి ఈయన ఇస్తాడు. మరి దానికి ఏం అడగదా? లాజిక్స్ అడగదా సుప్రీంకోర్టు? బీఆర్ఎస్లోనే ఉంటే బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు వీళ్ళ పైన అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టులో ఫైట్ చేస్తారు అనే విషయాన్ని అడగదా? మరి వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అయితే వాళ్ళ కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనట్లేదు, అసెంబ్లీ గ్యాలరీలో బీఆర్ఎస్ గ్యాలరీలో ఎందుకు కూర్చోవట్లేదు, ఇవన్నీ అడగరా? సో ఎంత రాజ్యాంగం అంటే ఎంత అపహాస్యం అయిపోయిందంటే, ముందు ఇక్కడ నేను వీరుణ్ణే, నేను శూరుణ్ణే, నేను ధీరుణ్ణి అని చెప్పుకున్న రేవంత్ రెడ్డికి సర్వే తెచ్చిపెట్టేది చిక్కు. ఆ సర్వేలో చూస్తే ఒక్కరు కూడా గెలిచే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఏం చేస్తారు? ఇప్పుడు ఇక్కడ బీసీ రిజర్వేషన్ క్లియర్ కాకముందుకే బీహార్లోనే దాన్ని సభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ళు ఎంత పచ్చి అబద్ధాల కోర్లో అర్థమవుతుంది. ఇంక ఈ నేపథ్యంలో ఇక్కడ గెలవనప్పుడు ఏం చేయాలి? ఎలక్షన్ని తప్పించుకోవాలి. అందరు ఇప్పుడు తేలుగుట్టిన దొంగలాగా కుయ్యమంటలేరు ఒక్కరు కూడా. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నాడు? ఏమవుతుంది, 10 మందిని గెలిపించుకుంటాం అని చెప్పిండు. పీసీసీ చీఫ్ ఏం చెప్పిండు? అవును 10 మంది మా దాంట్లోనే చేరిండని ఆయన చెప్పిండు. అంటే ఎవరికి దోచిన మాట వాడు చెప్తాడు. ఈయన రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలో చెప్పిండు కదా, అప్పుడు రాని బై ఎలక్షన్స్ ఇప్పుడు ఎట్లా వస్తాయని ఈయన మాట్లాడిండు. నేను ఒక్క గేటు తెరిస్తేనే ఇంతమంది వచ్చిండ్రు అని కూడా మాట్లాడిండు. మరి ఇవన్నీ ఏమంటారు? నిజంగా వాళ్ళకు ఒక మనస్సాక్షి అనేది ఉంటే ఇవాళ వాళ్ళు సమాధానం ఇచ్చారు కదా, సమాధానం వాళ్ళని గింతనన్న పొడుస్తలేదా? రాజకీయ నాయకులకు ఇదంతా ఎట్లుంటుంది అని అంటారా? అరే ఎంత లేకున్నా కూడా రాత్రిపూట పడుకున్నాం, అరే నేను లేను కదా, బీఆర్ఎస్లో లేను కదా, నేను ఉంది కాంగ్రెస్లో కదా, కానీ నేను ఇంత అబద్ధం చెప్తున్నా, రేపు నేను ప్రజలలోకి పోయి ముఖం ఎట్లా చూపించగలను అనేది అయితే ఒకటి ఉంటుంది కదా. ఎంత సర్వే రిపోర్టు ఓడిపోతామని వచ్చినా కూడా చివరిదాకా పోరాటం చేసిన తప్పు కనుక్కోవాలి. కానీ ఈరోజు
కొంచెమన్నా పాపభీతి లేదు. ఒక నేచర్ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా అంటారు కదా, ఆ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా అని రేవంత్ రెడ్డి అన్నాడు కదా. కానీ ఆ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా అని చెప్పి నువ్వు ఎమ్మెల్యేలకు ఒక సలహా ఇచ్చినావు కదా, మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పి మొత్తానికైతే దెబ్బ తగిలింది కదా. బీఆర్ఎస్ పని అయిపోయింది. అసలు బీఆర్ఎస్లో ఎవరు, ఇంకో కోణంలో చూస్తే అట్లే అనిపిస్తుంది కదా. బీఆర్ఎస్ దమ్ము ముందు మీరు ఏం చేయలేకపోయారని అర్థమవుతుంది కదా. ఇవాళ మేము బీఆర్ఎస్లోనే ఉన్నామనేసి ఘంటాపదంగా చెప్తున్నారు అని అంటే ఇవాళ ఎవరు హీరోలు ఎవరు జీరోలు అర్థం అవట్లే. బీఆర్ఎస్ వాళ్ళే హీరోలు కదా, మరి మీరు జీరోలు అన్నట్టే కదా, ఇప్పుడు దాన్ని ఒప్పుకున్నట్టే కదా. బాజాబ్తా ఈరోజు కేసీఆర్ ఇస్ ద గ్రేట్ అనేసి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నట్టే. ఎందుకంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలు మాట మార్చిరు కాబట్టి, దీని ప్రకారం చూస్తే వీళ్ళ పవర్ అర్థమైపోయింది కాబట్టి ఇంకా ఏమీ చేయలేము కాబట్టి, ఇప్పుడున్న పరిస్థితులలో ఒక్కడు కూడా గెలవడం కాబట్టి ఇక మనకి ఇప్పుడు ఇది తప్ప ఇంకొకటి లేదు అనేసి మాట మార్చడం తప్ప ఇంకేమీ లేదు.